ఓకే. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఆ ప్రోగ్రామ్ పేరే క్వెషన్ అండ్ ఆన్సర్స్. నెట్వర్క్ మార్కెటింగ్ లోపల, డైరెక్ట్ మార్కెటింగ్ లోపల అనేక రకాల సమస్యలతో జనాలందరూ గూడా సతమతమవుతున్నారు. సరైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం వల్ల, అలాగే మనకు సీనియర్స్ యొక్క కోఆపరేషన్ లేకపోవడం వల్ల, మనకు సరైనటువంటి స్ట్రాటజీస్ తెలియకపోవడం వల్ల, ఇలా అనేక రకాల ఇబ్బందుల పాలవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో, మరి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోటి మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఎవ్రి థర్స్‌డే ప్రతి గురువారం మనకొచ్చేసి క్వెషన్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌లో మీరు మీ టీమ్‌నందరూ గూడా తీసుకొచ్చుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క లాభాన్ని మీరు తీసుకోవచ్చు. యెస్. ఓకే. బై ది బై నా పేరు రవీంద్ర కోట. మీ అందరికీ సుపరిచితున్నే. కొందరికి తెలియకపోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్ పేరు గూడా రవీంద్ర కోట అనే ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకొస్తుంది. దాని ద్వారా మీరు చేసే కంపెనీల్లో, మీరు చేసే బిజినెస్‌లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి, మీరు అనుకున్నటువంటి టాప్ లెవెల్ రీచ్ కావడానికి ఇది చాలా బాగా దోహదపడుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్‌ని డిజైన్ జేసుకున్నాం మనం. సో, మరి మీరు కూడా లాభాన్ని అందరూ తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. థాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ అందరికీ గుడ్ ఈవెనింగ్. యెస్. ఈరోజు మనం స్టార్ట్ చేసుకున్నటువంటి ఈ క్వెషన్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ అంటే మీ ప్రశ్నలు, నా సమాధానాలు. మీకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా, మీరు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా మీరు ఆ క్వెషన్స్ గనుక టైప్ చేసినట్లయితే దానికి నేను మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని నుంచి ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఆ యొక్క సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి? దాంతో పాటుగా మనం దానికి సరైనటువంటి ఆన్సర్ ఏమిటి? ఎటువంటి స్ట్రాటజీస్‌ని ఉపయోగించాలి? ఎటువంటి స్కిల్స్‌ని ఉపయోగించాలి? అనేటువంటి ప్రోగ్రామ్‌ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ప్లీజ్ రైట్ యువర్ క్వెషన్స్. టైప్ ఇన్ చాట్ బాక్స్ యువర్ క్వెషన్స్. మీ దగ్గర ఎటువంటి క్వెషన్స్ ఉన్నాయి? ఈ యొక్క డైరెక్ట్ మార్కెటింగ్‌లో గాని, నెట్వర్క్ మార్కెటింగ్‌లో గాని ఎటువంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి క్వెషన్స్ ఏమిటి? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. న్యూ ప్రాస్పెక్ట్‌ని ఎలా బిజినెస్‌లోకి తీసుకొని రావాలి సార్? వెరీ గుడ్. వెరీ గుడ్ క్వెషన్. ఫహీమ్ సార్ వచ్చేసి క్వెషన్ అడిగారు. కొత్త ప్రాస్పెక్ట్‌ని మన బిజినెస్‌లోకి తీసుకొని రావడం ఎలా? మై డియర్ ఫ్రెండ్స్, మన కొత్త ప్రాస్పెక్ట్‌ని తీసుకురావాలి అనంటే మొట్టమొదట మనకు ఇన్విటేషన్ టెక్నిక్స్ తెలియాలి. ఈరోజు మార్కెట్‌లో చాలా మంది ఏం చేస్తున్నారంటే కొత్త వారిని పిలవడానికి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. అసలు యాక్చువల్‌గా మన యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ గాని, డైరెక్ట్ మార్కెటింగ్ గాని బిజినెస్‌లో మెయిన్ కీ రోల్ ఏది పోషిస్తుంది అనంటే ఇన్విటేషన్ మాత్రమే పోషిస్తుంది. ఎప్పుడైతే ఇన్విటేషన్‌లో పర్ఫెక్ట్‌గా మనం లేమో, ఎప్పుడైతే ఇన్విటేషన్ మనకు తెలియదో, అప్పుడు ఈ బిజినెస్‌లో ఖచ్చితంగా మనం వెనకపడిపోతాం. ఖచ్చితంగా మనం కనుమరుగైపోతాం ఒకరోజు. కాబట్టి అటువంటి కొత్త వారిని పిలవాలంటే ఏం చేయాలి? సో మై డియర్ ఫ్రెండ్స్, కొత్త వారిని పిలవాలి అనంటే ముందు ఇన్విటేషన్ తెలియాలి. ముందు మనకంతా ప్రొసీజర్ ఉంటుంది. మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరిని పిలవాలని చెప్పి డిసైడ్ కావాలి. దాని తర్వాత పిలిసే ముందు మనకు కొన్ని నియమ నిబంధనలున్నాయి. వాటిని ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి కొత్త వారిని పిలవాలంటే మొట్టమొదట మనం చేయకూడని పని ఏంటి అనంటే దాదాపుగా మనకు నెట్వర్క్ మార్కెటింగ్ లోపల ఈ యొక్క డైరెక్ట్ మార్కెటింగ్ లోపల అందరూ చేసే మొదటి సమస్య ఏంటి అంటే, మొదటి ప్రాబ్లమ్ ఏంటి అనంటే, కొత్త వారిని పిలిసే ముందు మనము 5 రకాల మనము ఈ విషయాల్ని మనం మాట్లాడకూడదు. 5 రకాల విషయాల్ని మాట్లాడకూడదు. ఏమిటది? కంపెనీ అని గాని, ప్రొడక్ట్ అని గాని, బిజినెస్ అని గాని, జాయినింగ్ అని కానీ, ఇలాంటి పదాలు వాడకుండా ఇన్విటేషన్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. కయీం గారు వచ్చేసి అడిగారు కాబట్టి కొత్త వారిని ఎలా పిలవాలి అనంటే ఈ 5 పదాలు వాడకుండా పిలవాలి. పిలిసే ముందు ఏం చేయాలి?
పిలిచే ముందు ఏం చేయాలి అని అంటే, దాదాపుగా అందరూ పిలుస్తారు. నేను ఒక కంపెనీలో జాయిన్ అయిపోయాను, నేను ఒక మంచి బిజినెస్ లో జాయిన్ అయ్యాను, చాలా బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు, మన లైఫ్ ను మార్చుకోవచ్చు అని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఇలా అడిగితే, ఇలా ఇన్విటేషన్ చేస్తే ఎవరు మన దగ్గరికి రారు, ఎవరు మన దగ్గరికి రారు. ఎందుకు అనంటే, ఇలా పిలిస్తే ఇటువంటి పిలుపులు మార్కెట్లో, ఇటువంటి పదాలు, ఇటువంటి మాటలు విని 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 అందరికీ చెవుల్లో నుంచి రక్తాలు కారుతున్నాయి. ఎస్ ఆర్ నో? రక్తాలు కారుతున్నాయి. కాబట్టి ఇటువంటి పదాలతో ఇలాగా ఈ ప్రొసీజర్ లో ఇన్విటేషన్ చేస్తే మాత్రం ఎవరు రారు. ఇన్విటేషన్ చేయాలి అని అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, మనం వారి యొక్క నీడ్ని బేస్ చేసుకొని పిలవాలి. వారి యొక్క నీడ్ని బేస్ చేసుకొని పిలవాలి. వారికి ఏది అవసరం ఉంది, అసలు యాక్చువల్ గా ఏం అవసరం ఉంది, ఎదుటి వారికి ఏది అవసరం ఉంది అంటే, వాళ్ళకి హెల్త్ పరంగా నీడ్ ఉందా, లేకుంటే ఆర్థికంగా ఏమన్నా నీడ్ ఉందా, డబ్బులు సంపాదించాలని ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా, లేకుంటే వాళ్ళ యొక్క లైఫ్ ని మార్చుకోవాలనే ఆలోచనలు ఉన్నాయా, వాళ్ళ పిల్లలకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఏమైనా ఆలోచనలు ఉన్నాయా. ఈ ఏదైతే ఎదుటివారి యొక్క నీడ్ ఉందో నీడ్ని బేస్ చేసుకొని పిలిస్తే గనక పర్ఫెక్ట్ గా మనం కొత్త వారిని బిజినెస్ లోకి పిలవగలుగుతాం. ఓకే, పిలిచే ముందు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, 80-20 రూల్స్ ను మనం పాటించాలి. అంటే మనం ముందు వారిని మాట్లాడించాలి. దాంతో పాటుగా కొత్త వారిని పిలిచేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక ఫార్ములా ఉంది, రాసుకోండి. ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని మీరు అప్లై చేయగలిగితే ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ గా ఇన్విటేషన్ చేయగలుగుతారు. ఏమిటి ఫార్ములా? ఎవరినైనా ఇన్విటేషన్ చేసే ముందు మొట్టమొదటగా మనం ఏం చేయాలి అని అంటే, మనము సెల్ఫ్ గా ప్రిపేర్ కావాలి. ముందు మన మీద మనకి ఎంత కాన్ఫిడెంట్ ఉంది, మన ప్రొడక్ట్ మీద మనకి ఎంత కాన్ఫిడెంట్ ఉంది, మన కంపెనీ మీద మనకి ఎంత కాన్ఫిడెంట్ ఉంది, మన మీద మనకి ఎంత కాన్ఫిడెంట్ ఉంది అనే విషయాన్ని మనం బాగా ప్రిపేర్ కావాలి. అదేవిధంగా మన మంచి వాయిస్ తో, గంభీరమైనటువంటి వాయిస్ తో ఇన్విటేషన్ చేయాలి. దాంతో పాటుగా మనం ఎక్సైటెడ్ గా మాట్లాడాలి. డల్ వాయిస్ తో మాట్లాడకూడదు ఇన్విటేషన్ చేసే ముందు. ఇవన్నీ ఇన్విటేషన్ చేయడానికి కావాల్సినటువంటి సూత్రాలు. ఇవన్నీ పాటిస్తూ వారి నీడ్ బేస్ చేసుకొని పిలవగలిగితే, అంటే వారికి ఏది అవసరం ఉందో దాన్ని కనుక గుర్తించి మనం ఇన్విటేషన్ చేయగలిగితే పర్ఫెక్ట్ గా మనం కొత్త వారిని తీసుకురాగలుగుతాం. మరి సార్, కొత్త వారిని తీసుకురావాలంటే మీరు అంటున్నారు కదా, మరి కొత్త వారిని పిలవాలి, పిలిస్తే మరి వారిని ఎలా పిలవాలి సార్ మనం అంటే, ముందు ఏం స్టార్ట్ చేయాలి సార్, వాళ్ళతో ముందు ఏం మాట్లాడాలి సార్ అనే కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్కరికి ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. ముందు ఏం మాట్లాడాలి, ఫోన్ లో కానీ డైరెక్ట్ గానీ ముందు ఏం మాట్లాడాలి అని అంటే, మనకు ఒక ఫార్ములా ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఫామ్ ఫార్ములా. FORM రాసుకోండి, నిలువుల FORM రాసుకోండి. ఆ ఫామ్ ఫార్ములా ఉంది. ఆ ఫామ్ ఫార్ములాను మనము బేస్ చేసుకుని పిలవాలి. ఎలా? ముందు ఏం మాట్లాడాలి సార్, ఫోన్ ఎత్తగానే ఏం మాట్లాడాలి సార్, ఏం మాట్లాడాలంటే, ఈ ఫార్ములా ఎప్పుడైతే మనం గుర్తుంచుకుంటామో, ఈ ఫార్ములా ఎప్పుడైతే మనం అప్లై చేయగలుగుతామో అప్పుడు పర్ఫెక్ట్ గా ఇన్విటేషన్ చేయగలుగుతాం. ఏమిటి ఫామ్ ఫార్ములా? మన నిలువులో రాసుకోవాలి, FORM. F అంటే ఫ్యామిలీ. ముందు మనం ఏం చేయాలి, ఇన్విటేషన్ చేసే ముందు ఈ ఫార్ములాను మన మైండ్ లో ఉంచుకోవాలి. ముందు ఫ్యామిలీ గురించి మాట్లాడాలి. ఎలా? ఇప్పుడు ఇందాక సార్ వచ్చేసి ఉన్నారు కదా, ఇప్పుడు ఫహీం గారు, ఇప్పుడు కహీం గారు ఉన్నారు. ఇప్పుడు కహీం గారు ఉన్నారండి. హలో కహీం, ఏం చేస్తున్నారు మీరు అని మాట్లాడిన తర్వాత మనం ఏం చేయాలి, మరి మీ ఫ్యామిలీ అందరు బాగున్నారా, పెళ్ళైతే పిల్లలు బాగున్నారా, మరి ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఫ్యామిలీ గురించి మాట్లాడాలి. అమ్మ నాన్న బాగున్నారా, మరి అమ్మ నాన్నకి ఇంత ముందు మనకు ఎవరిని పిలుస్తాం, మనం ఎవరో అనోన్ పర్సన్ పిలవద్దు, మనకు నియర్ అండ్ డియర్ ని మాత్రమే ముందు పిలవాలి. కానీ చాలా మంది చేసే పెద్ద మేజర్ మిస్టేక్ ఏంటంటే, కొత్త వారిని పిలుస్తారు, ముఖ పరిచయం లేని వారిని, అదేవిధంగా అప్పుడే పరిచయమైన వాళ్ళని పిలుస్తారు. ఇది చేయకూడదు. ఇన్విటేషన్ చేసే ముందు మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ర్యాపో బిల్డ్ చేయాలి. ఏంటి ర్యాపో బిల్డ్ అంటే, వారికి మనకు మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్ ని మనం బిల్డ్ చేయాలి. ఒక బ్రిడ్జి వేయాలి. బ్రిడ్జి వేయకుండా మనం అటువైపు దాటాలని చూస్తే మనం అందులో పడిపోవాల్సిన అవసరం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇన్విటేషన్ చేసే ముందు, ఈ ఫామ్ ఫార్ములా అప్లై చేసే ముందు, దానికంటే ముందు ర్యాపో బిల్డ్ చేయాలి. వాళ్ళకు మనకు మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉందో దాన్ని మనం బేస్ చేసుకోవాలి.
లేదు రిలేషన్షిప్ బాగలేదు సార్, మన మీద వాళ్ళకి ట్రస్ట్ లేదు, వాళ్ళ మీద మనకు ట్రస్ట్ లేదు, అంటే ఎవరికి నమ్మకం లేదు అని అనుకున్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళతో మనం రిలేషన్షిప్ కొనసాగించాలి, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ని ఫిల్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇన్విటేషన్ పర్ఫెక్ట్ చేయగలుగుతాం. కానీ చాలా మంది చేసే పెద్ద మేజర్ మిస్టేక్ ఏంటి అని అంటే ఇన్విటేషన్ లో ఏం చేస్తున్నారంటే ఎలాంటి ర్యాప్ బిల్డ్ చేయకుండా, అంటే ఎలాంటి వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్స్ లేకుండా, గ్యాప్ ఉన్నా కూడా, ఎలాంటి ట్రస్ట్ లేకున్నా కూడా మనం ఇన్విటేషన్ చేయడానికి ప్లాన్ చేస్తాం. అక్కడే ఇన్విటేషన్ లో ఫెయిల్ అవుతున్నారు చాలా మంది, దాదాపుగా అందరు కూడా. కాబట్టి ముందు ర్యాప్ బిల్డ్ చేయాలి, ముందు రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏం చేయాలి అని అంటే ఈ యొక్క ఫార్ములాను అప్లై చేయాలి. ఫార్ములా అప్లై చేయాలి. ఎఫ్ అంటే ఫ్యామిలీ, ముందు ఫ్యామిలీతో నుంచి మాట్లాడాలి. తర్వాత ఏం చేయాలి? ఓ. ఎఫ్ అంటే ఎఫ్ తర్వాత ఓ ఉంది కదా, ఓ అంటే ఆక్యుపేషన్. అంటే వారు జాబ్ చేస్తున్నారా, లేకుంటే వ్యాపారం చేస్తున్నారా, చిన్న చితకైనా బిజినెస్ చేస్తున్నారా చూసుకోవాలి. మరి మీ యొక్క జాబ్ ఎలా ఉంది, పొజిషన్, మీ వ్యాపారం ఎలా ఉంది, మరి అడుగుతూ వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి విషయాలు చెప్తుంటారు. జాబ్ గురించి ఏం చెప్పమంటున్నావు కయ్యం గారు, ఇప్పుడు ఈ మధ్యలో మా బాస్ తోని పెద్ద ఇబ్బంది అయిపోతుంది, వాడు పెద్దగా ఇది తలతిక్కలుడు ఉన్నాడు, ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోడు అనే విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే జాబ్ ఏదైతే చేస్తున్నారో జాబ్ లో సాటిస్ఫై లేరు. కాబట్టి వాళ్ళకి ఇంకొక అవకాశం అవసరం ఉంది అనే విషయం మనకు అర్థమైపోతుంది అక్కడ. ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఇన్విటేషన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే ఎదుటి వారికి ఏం అవసరం ఉందో మనకు అర్థం కావాలి. ఎందుకు అర్థం కావాలి? అది అర్థమైతేనే దాన్ని బేస్ చేసుకునే మనం ఇన్విటేషన్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకుని ఇన్విటేషన్ చేస్తాం మనం. అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ గా మనం ఇన్విటేషన్ చేయగలుగుతాం. అంటే జాబ్ గురించి మాట్లాడినప్పుడు జాబ్ లో సాటిస్ఫై లేడు కాబట్టి అతను ఇంకొక అవకాశం గురించి చూస్తున్నాడు. ఏదైనా మంచి అవకాశం దొరుకుతుంది, నేను దీన్ని పక్కకి పెట్టేస్తాను, అవసరమైతే జాబే మానేస్తానటువంటి ఒక ఆలోచనలో ఉండిపోయారు వాళ్ళు. అదేవిధంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళని అడిగినాం అనుకోండి, మీ వ్యాపారం ఎలా ఉంది అని అంటే ఏం చెప్పమంటావు, ఈ మధ్యలో మొత్తం డల్ అయిపోయింది, అసలు మార్కెట్ లేదు, కిరాయిలు కూడా వెళ్తలేవు, ఖర్చులు కూడా వెళ్తలేవు అని చెప్పి మాట్లాడేది అనుకోండి, వాళ్ళకి ఏమైతుంది అప్పుడు అంటే వ్యాపారం సరిగా జరుగుతలేదు, వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ పెద్దగా లేవు, కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడేమవుతుంది మనకు అర్థమైంది అనుకోండి, ఆహా వీళ్ళకు ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి వీళ్ళకు మనము మన అవకాశాన్ని ఇవ్వచ్చు. అంటే వాళ్ళ యొక్క నీడ్ బేస్ చేసుకొని వాళ్ళ అవసరాన్ని గుర్తించి మనం ఇన్విటేషన్ చేయగలిగితే కొత్త వారిని ఈజీగా తీసుకురావచ్చు. తర్వాత ఆర్ అంటే మనకు రీక్రియేషన్. అయితే మనకు ఉందో, మనకు అవకాశం ఉందో దాని గురించి చెప్పడం, మన మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ ని రిక్రియేషన్ చేసుకోవడం. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి ఎం అంటే మెసేజ్ ఇవ్వడం. మెసేజ్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడైతే నువ్వు ఇన్విటేషన్ చేస్తున్నావో, ఎప్పుడైతే మన కంపెనీ యొక్క ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మన కొత్త వారి కోసం ఏదైతే ఇన్విటేషన్ ప్రోగ్రామ్ ఉందో, ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఉందో, ఆ ప్రోగ్రామ్ ఏ రోజు ఉంది, ఏ డేట్ ఉంది, ఏ వారం ఉంది, ఎక్కడుంది అనే మెసేజ్ ఇవ్వాలి మనం. ఇక్కడ ఈ ఫార్ములా మనకు బాగా ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కహీం గారు మీకు అర్థమైంది అనుకుంటాను, అందరికి కూడా అర్థమైంది అనుకుంటాను ఇన్విటేషన్ గురించి. ఎప్పుడైతే ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఇన్విటేషన్ చేయగలుగుతాం, అప్పుడు పర్ఫెక్ట్ గా ఇన్విటేషన్ చేయగలుగుతాం. క్లియర్ అయితే ఎస్ అని టైప్ చేయండి. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఇంకా ఎన్ని క్వశ్చన్స్? మనం కేవలం హాఫ్ అన్ అవర్ మాత్రమే పెట్టుకున్నాం ఈ ప్రోగ్రామ్ ని. మనం ముందు టైం ని పెంచుకుంటూ వెళ్ళిపోదాం. ఎస్, వెరీ గుడ్. అర్థమైందా కంప్లీట్ గా కూడా? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మరి మిగతా వారు కూడా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు టైప్ చేయండి. ఎందుకంటే మీరు మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి, ఇది యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. మీ దగ్గర ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే, అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరైతే చేస్తున్నారో మీరు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ మీరు స్ట్రక్ అవుతున్నారు, మీ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడగొట్టడానికి, మీకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇవ్వడానికే మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. నా ఉద్దేశం ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క తెలుగు లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం హెల్ప్ చేయాలి. ప్రతి ఒక్కరికి మనము సక్సెస్ చేయించాలి. మనం ఎందుకంటే ఈ లోకానికి ఇచ్చిపోవడానికి వచ్చాం, తీసుకుపోవడానికి ఏది రాలేదు.
మన వంతు మనకి ఏదైతే ఉంటుందో మనకు వస్తుంది, భగవంతుడు ఇస్తాడు. కానీ మనం ఎదుటి వారికి ఇచ్చిపోవాలి. అంటే ఏదైతే ఇస్తామో అది మాత్రం తిరిగి వస్తుంది మనకు. ఎంత ఇస్తే అంత రెట్టింపు తిరిగి వస్తుంది. ఈ యొక్క సీక్రెట్ ని ఎవరైతే గుర్తుంచుకోగలుగుతారో వాళ్ళు మాత్రం అద్భుతాలు చేయగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మన ఆర్కే వరల్డ్ అకాడమీ ఏదైతే ఉందో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మనం ఇక్కడ ఈ డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వారందరికీ కూడా అద్భుతమైనటువంటి మనము స్ట్రాటజీస్ డిజైన్ చేశాం, ఆల్రెడీ క్లాసెస్ కూడా డిజైన్ చేశాం. ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్ ద్వారా వీక్లీ వీక్లీ ట్వైస్ మీకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి సోమవారం నాడు వచ్చేసి ఒక కంటెంట్ మీద మాట్లాడడం జరుగుతుంది. ఎవ్రీ థర్స్డే అంటే ప్రతి గురువారం వచ్చేసి మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ లైవ్ లో ఉంటుంది. ఆల్రెడీ యూట్యూబ్ లైవ్ లో ప్రోగ్రామ్ ఉంటుంది. మీతో డైరెక్ట్ గా నేను మాట్లాడతాను. కాబట్టి మీ దగ్గర ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు టైప్ చేయొచ్చు. ఫ్రమ్ మీన్స్ సార్, వాట్ ఈస్ ది ఫ్రమ్? ఫామ్. ఎస్, ఫామ్. ఇప్పుడు వచ్చారా మీరు? ఫామ్ మీన్స్ ఏంటంటే ఫుల్ ఫామ్ చెప్పాను కదా. ఫామ్ అంటే మీరు నిలువులో రాసుకోవాలి. ఫార్ములా ఇది. దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఫార్ములా. ఫామ్ ఫార్ములా అంటే FORM రాసుకోవాలి, నిలువులో రాసుకోవాలి. ఎఫ్ అంటే ఫ్యామిలీ, ఓ అంటే ఆక్యుపేషన్, ఎం అంటే మెసేజ్, తర్వాత ఆర్ అంటే రిక్రియేషన్. అంటే ఇది బేస్ చేసుకుని ఇన్విటేషన్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములా అంటారు దీన్ని. క్లియర్? అంటే మన ఇన్విటేషన్ లో మనం కొత్త వారిని పిలవడానికి ఉపయోగించేటువంటి ఫార్ములా. మనం కొత్త వారిని పిలవడానికి మనం ఎలా పడితే అలా మాట్లాడతాం కదా, అలా కాకుండా మనం ఈ ఫార్ములా బేస్ చేసుకుని పిలవగలిగితే పర్ఫెక్ట్ గా ఇన్విటేషన్ చేయగలుగుతాం. ఈ ఫార్ములా బేస్ చేసుకుని కనుక మనం మాట్లాడగలిగితే వాళ్ళ యొక్క నీడ్ మనకు అర్థమవుతుంది. మీరు ఇప్పుడు వచ్చారేమో, ఇందాక మాట్లాడాము అదంతా కూడా. ఓకే, క్లియర్? అర్థమైందా? క్లియర్ అయితే ఎస్ అని టైప్ చేయండి. సోమనాథం గారు. ఓకే, ఇంకా ఎన్ని క్వశ్చన్స్? మీ టీములో ఎవరైనా అందరినీ కూడా పిలిపించుకోండి. నెక్స్ట్ వీక్ నుంచి మనకు ఎవ్రీ థర్స్డే ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. మీ దగ్గర ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా దానికి అద్భుతమైనటువంటి అప్డేటెడ్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్కడ కూడా దాయకుండా ప్రతి ఒక్క నాలెడ్జ్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్ లో. మీ టీములో నుంచి అందరినీ అటెండ్ చేయించుకోండి. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే మనం ఎంత వింటే అంత నేర్చుకుంటాం. మనం ఖచ్చితంగా ట్రైనింగ్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా అటెండ్ కావాలి. దీని వల్లనే మనకు పూర్తిగా మనకు క్లారిటీ ఉంటుంది. ఎస్, ఈ ఫార్ములా గురించి అర్థమైందా? స్టాండ్స్ ఫర్ చెప్పాను కదా మీకు. ఎఫ్ అంటే ఫ్యామిలీ, ఓ అంటే ఆక్యుపేషన్, ఆర్ అంటే రీక్రియేషన్, ఎం అంటే మెసేజ్. నిలువులో రాసుకోవాలి. నిలువులో FORM రాసుకొని దానికి స్టాండ్స్ రాసుకోండి. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫామ్, ఫ్యామిలీ. ఓకే, ఇది క్లియర్ అయిందా సోమనాథం గారు? మీకు క్లియర్ అయిందా? క్లియర్ అయితే ఎస్ అని టైప్ చేయండి. ఫామ్ గురించి క్లియర్ అయిందా? ఫామ్ ఏదైతే ఫార్ములా ఉందో ఫార్ములా గురించి క్లియర్ అయిందా? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎస్. ఎస్. కైమి గారు ఇంకొక ప్రశ్న అడిగారు. ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అంటున్నారు సార్, దాని గురించి చెప్పండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి అందరికీ ఎక్కువనే అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే ఎవరి దగ్గర ఇంకైనా ప్రొడక్ట్ ని మనం తీసుకెళ్లి అప్రోచ్ అయ్యే ముందు మనం ఏం చేయాలంటే కేటగరైజేషన్ చూసుకోవాలి. అంటే ఈ ప్రొడక్ట్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కానీ, డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీలో ఏదైనా క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది. క్వాలిటీ ప్రొడక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు ఒక 10-20 రూపాయలు ఎక్కువ ఉంటుంది, రేటు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ మరి అటువంటి కాస్ట్ ని ఎవరికి ఇవ్వాలి, ఎటువంటి క్వాలిటీ ప్రొడక్ట్ ని ఎవరికి ఇవ్వాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఆ క్లారిటీ మనకు ఉండాలి. ఇప్పుడు మార్కెట్లో చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే ఎవరికి పడితే వారికి మనం ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. అలా ప్రమోట్ చేయకూడదు. ఎందుకు అనంటే
ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలి అని అంటే సార్ మీకు ఫ్యామిలీ ఆక్యుపేషన్ అండ్ రిక్రియేషన్ ఆర్ మీన్స్ ఆర్ స్టాండ్స్ రిక్రియేషన్ ఎం ట్రాన్స్ స్టాండ్స్ మెసేజ్ ఓకే. మిగతా వారు చాట్ బాక్స్ లో టైప్ చేయండి, సార్ చూసుకుంటారు, సోమనాథన్ గారు చూసుకుంటారు. ఓకే రైట్. ప్రొడక్ట్స్ గురించి మనం ప్రమోట్ చేసే ముందు ఈ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎవరికి సూట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి మార్కెట్లో. ఎందుకని ఇప్పుడు వారి యొక్క సంపాదన మామూలుగా ఉందనుకోండి, ఇప్పుడు డైలీ మన కూలీ నాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ ప్రోడక్ట్ ను తీసుకో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ కాస్ట్ అని చెప్పి ఎవరంటారు అని అంటే ప్రోడక్ట్ క్వాలిటీ అర్థం కాని వాళ్ళు. దాంతో పాటుగా మొట్టమొదటి మనం చూడాల్సిన విషయం ఏంటంటే కేటగరైజేషన్ వాళ్ళని చూసుకోవాలి. అంటే ఈ ప్రోడక్ట్ వాడగలిగేటువంటి సత్తా వాళ్ళకు ఉందా, కెపాసిటీ వాళ్ళకు ఉందా, అటువంటి ఇన్కమ్ సోర్సెస్ వాళ్ళకు ఉన్నాయా, వాళ్ళు నిజంగా ఆరోగ్యం మీద ఫోకస్ చేయగలుగుతున్నారా, వాళ్ళ హెల్త్ పరంగా మరి కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నారా, లేకుంటే ఏది పడితే తినేస్తున్నారా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రొడక్ట్ కాస్ట్ అనే మనకు ఈ యొక్క ప్రశ్న ఎదురైనప్పుడు, ఈ సమస్య మనం ఫేస్ చేస్తున్నప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే మనము ఎవరికి పడితే వారికి మనము ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయకూడదు. ముందు డిసైడ్ చేసుకోవాలి ఈ ప్రోడక్ట్ వీళ్ళకి సూట్ అవుతుందా కాదా అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి అని అంటే మనం ప్రోడక్ట్ గురించి ఖచ్చితంగా డెమో చేయాలి. అదే విధంగా మనము ఆ ప్రోడక్ట్ కి, మార్కెట్ లో ప్రోడక్ట్ కి, మన కంపెనీ ప్రోడక్ట్ కి మనము కంపేర్ చేసి చూపెట్టగలగాలి. ఆ క్వాలిటీ ఈక్వాలిటీ కంపేర్ చేసి చూపెట్టగలగాలి. అదేవిధంగా ఆ యొక్క వాడితే ఎన్ని రోజులు వస్తుంది, ఇది వాడితే ఎన్ని రోజులు వస్తుంది, దాన్ని కూడా కంపేర్ చేసి చూపెట్టగలగాలి. అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క వాళ్ళ మనలో నుంచి ఈ యొక్క డౌట్ ని తీసేయగలుగుతాం. అప్పుడే మన ప్రోడక్ట్ ని మనం ఖచ్చితంగా సేల్ చేయగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది మనం. సో మరి ప్రొడక్ట్ మన కాస్ట్ అన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మీకు అర్థమైపోయింది ఆల్రెడీ. మనం ఫస్ట్ కేటగరైజేషన్ చూసుకోవాలి, ఎవరికి ఇది సూట్ అవుతుందో వాళ్ళని లింకాలి. మరి ఇన్విటేషన్ చేసేటప్పుడు కూడా ఎవరిని ఇన్విటేషన్ చేస్తాము, అదే విధంగా ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు కూడా ప్రొడక్ట్ ఎవరెవరికి సూట్ అవుతుంది అనే విషయం కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే దాన్ని మనం ఖచ్చితంగా సేల్ చేయగలుగుతాం. క్లియర్? క్లారిటీ వచ్చిందా? కయ్యం గారు క్లారిటీ వచ్చిందా? ఎస్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనము ప్రొడక్ట్ ప్రమోట్ చేసినా, మనం కొత్తగా ఎవరైనా స్పాన్సర్ చేసినా, కొత్తగా ఎవరైనా బిజినెస్ లోకి తీసుకొచ్చినా మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు మనము డిసైడ్ కావాలి. ఏం డిసైడ్ కావాలి అని అంటే ఎదుటి వారికి ఈ అవకాశం అవసరం ఉందా లేదా, ఎదుటి వారు దీన్ని గుర్తించగలుగుతారా లేదా, ఎదుటి వారికి ఎదుటి వారి యొక్క నీడ్ మనం పట్టుకున్నామా లేదా, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మనం పర్ఫెక్ట్ గా ముందుకెళ్ళగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. కానీ చాలా మంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే ఇవన్నీ ఆలోచించకుండా ఎవరికి పడితే వారికి మనం ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేస్తాం, ఎవరికి పడితే వాడికి అవకాశం గురించి ప్రమోట్ చేస్తాం, మనం అట్లనే ఫెయిల్ అవుతున్నాం మనం. కాబట్టి ఈ రకంగా మనము అబ్జర్వేషన్ చేసి కనుక మనం ప్రమోషన్ చేసినా లేకుంటే ప్రమోట్ చేసినా ఏం చేసినా కూడా 10 మంది దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకు 5గురికి 6గురికి మనం తీసుకురాగలుగుతాం. మినిమం 50% రేషియోతో మనం తీసుకురాగలుగుతాం. కానీ ఎవరికి పడితే వారికి చెప్తే 10 మందికి చెప్తే ఒక్కరే వస్తారు. మనము ఆ రేషియో పెరగాలంటే, మన సక్సెస్ రేషియో పెరగాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ముందే మనం చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జామినేషన్ చేయాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే మనము రోగం చెప్పగానే మందులు రాస్తాడా? రాయడు. ఏం చేస్తాడు ఆయన? సరే ఈ ప్రాబ్లం ఉందంటున్నావు కదా, ఈ ప్రాబ్లం ఎన్ని రోజుల నుంచి ఉన్నది, నువ్వేమేం తీసుకుంటావు, నీ యొక్క జీవన విధానం ఏంటి, లైఫ్ స్టైల్ ఏంటి నీది, ఇవన్నీ అడుగుతాడు. ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లాన్ని బేస్ చేసుకొని ఆయన మెడిసిన్ రాస్తాడు. అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ గా దానికి జబ్బు నయం అవుతుంది. మనం కూడా చేయాల్సిన పని ఏంటి అంటే మనం ఎవరికైనా సరే ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయాలన్నా లేకుంటే ఎవరైనా కొత్త వారిని బిజినెస్ లోకి తీసుకురావాలన్నా కూడా వీరు సూటబుల్ అవుతారా కారా,
మనం ఏదైతే అవకాశం ఇవ్వాలనుకుంటున్నామో మరి వీళ్ళ కస్టమర్ గా మనం వీళ్ళను తీసుకుందామా, లేకుంటే ఒక అసోసియేట్ గా తీసుకుందామా, ఒక డిస్ట్రిబ్యూటర్ గా తీసుకుందామా అనేది మనకు క్లారిటీ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. క్లారిటీ ఉండాలి. మనం ఏం చేస్తుంటే ప్రతి ఒక్కరిని డిస్ట్రిబ్యూటర్ గా తీసుకుంటాం. ప్రతి ఒక్కరిని మనం డౌన్ లైన్ లోనే మన టీం మెంబర్ గా చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంటాం. అందరూ టీం మెంబర్ గారు. కొందరు మాత్రమే టీం మెంబర్ అవుతారు. ఆ క్వాలిటీస్ కొందరికే ఉంటాయి. అర్హత కూడా కొందరికే ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరినీ కూడా కస్టమర్స్ గా ఉంచేసుకోవాలి. కస్టమర్ గా వాడనించుకోవాలి. ఆ ప్రోడక్ట్ వాడుతూ పోతే ఒకరోజు వాళ్ళే మనకు డిస్ట్రిబ్యూటర్ అవుతారు. ఒకరోజు వాళ్ళే మనకు డిస్ట్రిబ్యూటర్ అవుతారు. క్లియర్? క్లియర్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకా ఎన్ని క్వశ్చన్స్? ఇంకా మీరు ఫేస్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏ ఉన్నా కూడా టైప్ చేయండి. చాట్ బాక్స్ లో టైప్ చేస్తే మనం దాన్ని మంచిగా మాట్లాడుకుందాం మనం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు దీని ద్వారా అనేక రకాల లాభాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి మీకు అప్డేటెడ్ స్ట్రాటజీస్, నాలెడ్జ్ అంతా కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేము యూట్యూబ్ ద్వారా లైవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా ప్రతి ఒక్క ప్రాబ్లానికి మీకు మనకు అప్డేటెడ్ నాలెడ్జ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. స్ట్రాటజీస్, అద్భుతమైన స్ట్రాటజీస్ ఉన్నాయి మన దగ్గర. నాకు 24 years ఎక్స్పీరియన్స్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ లోపల. సో ఆ నాలెడ్జ్ అంతా కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ షేర్ చేయడానికే ఈ యూట్యూబ్ ఛానల్ ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా మీరు లాభాలని పూర్తిగా పొందొచ్చు. ఆ బెనిఫిట్ ని కూడా తీసుకోవచ్చు. మీరు ఒకరే కాకుండా మీ టీముల్లో కూడా ప్రతి ఒక్కరికి మీరు ప్రమోట్ చేసుకోండి ఈ లింక్ ని. ఎవ్రీ వీక్ ప్రతి గురువారం మనకు లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఈ లైవ్ ప్రోగ్రామ్ లో మీరు డైరెక్ట్ గా ముఖాముఖి మాట్లాడొచ్చు. డైరెక్ట్ గా మీరు ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. మరి ఈ ప్రోగ్రామ్ ని మీరు ఒక్కరే అటెండ్ కావడం కాకుండా టీములో ప్రతి ఒక్కరికి కనుక ఈ లింక్ షేర్ చేయగలిగితే ఇదే ఆన్సర్. ఇదే ఆన్సర్. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది మీ టీం కనుక నేర్చుకుంటే మీరు ఇంకా అద్భుతాలు చేయగలుగుతారు. ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లోపల ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, నేర్చుకోవాలి, నేర్పించాలి. డూప్లికేషన్ బిజినెస్. డూప్లికేట్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు మాత్రం ఇక్కడ సక్సెస్ అవుతారు. అంతేగాని మన టీంని పట్టించుకోకుండా, టీం కు నేర్పించకుండా, మనమే నేర్చుకొని, మనమే ఇండివిజువల్ గా బిజినెస్ చేసుకొని, మనమే సంఖకు బ్యాగ్ వేసుకొని తిరుగుతూ బిజినెస్ చేస్తే ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అన్నారు దాన్ని. దాన్ని ఏమంటారంటే ఒంటెద్దు పోరాటం అంటారు మన యొక్క స్వచ్ఛమైనటువంటి తెలుగులో. ఒంటెద్దు పోరాటం అంటారు. ఒంటెద్దు పోరాటం ఎవరైతే చేస్తారో వారు ఇక్కడ సక్సెస్ కారు. నెట్వర్క్ మార్కెటింగ్ లోపల మనం చేయాల్సిన పని ఏంటంటే, నెట్ అంటే ఏంది? నెట్ ప్లస్ మార్కెటింగ్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్ మార్కెటింగ్. ఇప్పటి వరకు మన జీవితం లోపల ఒక్కరమే పనిచేశాం కాబట్టి ఇప్పటి వరకు సక్సెస్ కాలేకపోయాం. అనుకున్నంత డబ్బు తీసుకోలేకపోయాం. ఎక్కువ డబ్బు తీసుకోవాలంటే ఒక్కరు పని చేస్తే రాదు. మనం టీంతో పని చేయాలి. ఒక్కరు పని చేస్తే మనం 8 గంటలు 10 గంటలే పని చేస్తాము. 8 గంటలు 10 గంటల ఆదాయమే వస్తుంది. అదే టీంతో పని చేస్తే మన యొక్క టైం పెరుగుతుంది, వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి. ఈ లాజిక్ గుర్తుంచుకోండి అందరు కూడా. వర్కింగ్ అవర్స్ ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడే ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటాము. ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులందరూ కూడా చేసినటువంటి తెలివిగల పని ఏంటి అని అంటే, వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ చేసుకొని వాళ్ళ సమయాన్ని కొనుక్కొని, ఒక్కొక్కరు 8 గంటల సమయాన్ని కొనుక్కొని వాళ్ళకు జీతాలు ఇచ్చేసి ఆ సమయాన్ని వాళ్ళ అకౌంట్ లో వేసేసుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. అందుకే వాళ్ళు ఈరోజు ధనవంతులు అయ్యారు. అంటే వర్కింగ్ అవర్స్ ని పెంచుకున్నారు. వర్కింగ్ అవర్స్ ని ఎవరైతే పెంచుకోవడానికి ప్లాన్ చేస్తారో ఆ వర్కింగ్ అవర్స్ పెరగాలంటే టీం పెరగాలి. టీం పెరగాలంటే టీంకి అన్ని నేర్పించాలి. టీంని ఎప్పుడు ఎటు వెళ్ళినా కూడా మనం సంకలు పెట్టుకుని తిరగాలి. ఎప్పుడు ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కూడా మనం అటెండ్ చేయించాలి. అప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ మనకు నాలెడ్జ్ వస్తుంది. కానీ టీంకు నేర్పిస్తేనే మనకు ఇన్కమ్ వస్తుంది, పెద్ద ఇన్కమ్ వస్తుంది. పెద్ద ఇన్కమ్ రావాలంటే మనం టీంకు నేర్పించాలి ప్రతి ఒక్కటి కూడా. కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో ఏదైతే మనం ప్రతి వారం మనం ఏ ప్రోగ్రామ్ చేసుకుంటున్నామో మీరు ఎవ్రీ గురువారం గుర్తుంచుకోండి 9 గంటలకు ఎగ్జాక్ట్లీగా మనకు లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. 9 నుంచి 9:30 వరకు ఉంటుంది లైవ్ ప్రోగ్రామ్. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరు వాడుకోండి. అదేవిధంగా సోమవారం నాడు ఒక కంటెంట్ మీద మాట్లాడడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి కంటెంట్స్ ఉంటాయి మనకు. అన్ని కూడా అప్డేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి, అప్డేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు మండే మనం మాట్లాడుకున్నాం టైం మేనేజ్మెంట్. ఈరోజు టైం మేనేజ్మెంట్ గురించి తెలియకపోవడం వల్లే చాలా మంది ఫెయిల్ అవుతున్నారు.
నాట్ ఓన్లీ ఇన్ డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, లైఫ్ లోనే ఫెయిల్ అవుతున్నారు. సమయపాలన తెలియకపోవడం వల్ల, ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాం మనం. భగవంతుడు మనకి 24 గంటల సమయాన్ని ఇస్తే ఆ 24 గంటల సమయంలో కొంతమంది దేశాన్ని వెళ్తున్నారు, కొంతమంది ధనవంతులు అవుతున్నారు, కొంతమంది హీరోయిన్లు అవుతున్నారు, కొంతమంది పేదోళ్ళుగా మిగిలిపోతున్నారు, బిచ్చగాళ్ళుగా తయారవుతున్నారు. కారణం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, సమయ పాలన తెలియకపోవడం వల్లనే. అటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ యూట్యూబ్ లో ఉంది, మన ఛానల్లో ఉంది, చూడండి. ప్రతి ఒక్కటి కూడా ఛానల్లో పెడుతున్నాను, లైవ్ ప్రోగ్రామ్ అంతా కూడా ఛానల్లో పెడుతున్నాను. సో ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ని మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, మీ టీములో షేర్ చేయండి. కాబట్టి ఇక్కడ ఈ అద్భుతమైన నాలెడ్జ్ ని మీరు టీములో పంచండి, డూప్లికేట్ చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే డూప్లికేషన్ బిజినెస్. డూప్లికేషన్ చేస్తేనే మన టీం డెవలప్ అవుతుంది, వాళ్ళకి నేర్పిస్తేనే వాళ్ళు లీడర్స్ అవుతేనే మనకు భారం తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, నేర్పించాలి. ఇంతటితో ఈ ప్రోగ్రామ్ ని మనం కంక్లూడ్ చేసుకుందాం. నెక్స్ట్ వారం నుంచి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, మండే ఒక కంటెంట్ మీద మాట్లాడతాను. అది కూడా 8 to 9 1 hour టైం ఉంటుంది. ప్రతి సోమవారం 8 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ప్రతి గురువారం 9 నుంచి 9:30 వరకు ఉంటుంది. హాఫ్ అన్ అవర్ మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు ఎటువంటి క్వశ్చన్స్ అయినా మీకు డైరెక్ట్ లైవ్ లో నేను మీకు ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లింక్ ని కూడా అందరు షేర్ చేసుకోండి. దాంతో పాటుగా అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ టీములో ఈ యొక్క మన యొక్క యూట్యూబ్ ఛానల్ ని అందరు కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డ్రీమ్స్. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.